హాయ్ హలో నమస్తే. నేను మార్నింగ్ లేవగా నాకు ఒక మెయిల్ చూశాను. మెయిల్ ఓపెన్ చేయగానే నాకు ఒక మెయిల్ వచ్చింది. తెలంగాణలో ఒక ఒక కమ్యూనిటీ మీద ఒక పెద్ద దాడి జరిగింది. దీని మీద కొద్దిగా మీరు మాట్లాడండి అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేస్తూ ఒక మెయిల్ వచ్చింది. దాంట్లో కొన్ని ఫోటోలు పంపించారు. ఇది ఫోటోలు మీకు చూపిస్తున్నా. ఓకే, తెలంగాణలో బోర్డర్లో ఎక్కడో బోర్డర్ గ్రామం ఇది. ఆ బోర్డర్ గ్రామంలో మహారాష్ట్ర బోర్డర్ దగ్గరలో అయి ఉండవచ్చు. ఎందుకంటే ఆ గ్రామంలో ఎక్కువగా బుద్ధిస్టులు ఉన్నారట. బుద్ధిస్టులు వీళ్ళందరూ కూడా మాల కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా మీకు కనిపిస్తుంది. ఓకే, వెరీ క్లియర్లీ యూ కెన్ అండర్స్టాండ్. కొన్ని ఫోటోలు, సమ్ ఫొటోస్ స్పీక్స్ ఎ లాట్. చూడండి, ఇది వీళ్ళంతా కూడా ఎవరైతే కింద ఉన్నారో వీళ్ళందరూ కూడా మాల కులస్తులట. ఇది ఇక్కడ వీళ్ళెవరో మీరు చెప్పడానికి పెద్దగా ఆశ్చర్యం ఏమి లేదు. ఇదిగో ఈ జెండా కనిపిస్తుందిగా, ఈ జెండాలు ఎక్కడి నుంచి వచ్చినవి? ఇవన్నీ కూడా హిందుత్వ గ్రూపులకు సంబంధించిన జెండాలు కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ వీళ్ళందరూ కూడా మాల కులస్తులు కనిపిస్తున్నారు. ఇక్కడ చాలామంది వచ్చారు. వీళ్ళ మీద దాడి జరిగింది అనేది ఇష్యూ. అంటే నాకు వాళ్ళు పంపించిన ఫోటో. ఎందుకు గొడవ జరిగిందంటే వీళ్ళు బుద్ధిస్టులట. ఎవరు ఈ మాల కులస్తులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామంలో వీళ్ళందరూ బుద్ధిజం తీసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫాలోవర్స్, అంబేద్కర్ అనుచరులు. వీళ్ళు ఇక హిందుత్వ జెండాలు ఉన్నాయంటే ఇట్ కెన్ బి ఆర్ఎస్ఎస్ ఆర్ బజరంగ్ దళ్, విహెచ్పి, ఎవరైనా అయ్యి ఉండవచ్చు. ఓకే, సరే, ఎందుకు దాడి ఎందుకు జరిగింది అంటే సింపుల్ కాన్ఫ్లిక్ట్. పెద్ద కాన్ఫ్లిక్ట్ ఏం లేదు. ఒక పక్కనే పొలాలు ఉన్నాయట. ఒక పొలంలో గుడి కట్టారు, ఇంకొక పొలంలో బుద్ధుని విగ్రహం కట్టారు. జాగ్రత్త వినండి. ఒక పొలంలో గుడి కట్టారు, ఒక పక్కన బుద్ధుని విగ్రహం కట్టారు. ఇక్కడ ఈ బుద్ధుని విగ్రహం కట్టిన దగ్గర నుంచి వాళ్ళు దాన్ని తొలగించండి అంటున్నారట. మా పక్కన బుద్ధుడి విగ్రహం వద్దు, మా గుడి పక్కన ఉన్న కూడా తీసేయండి అంటున్నారట. అది వాళ్ళకి సింపుల్ కాన్ఫ్లిక్ట్, అంతే, పెద్ద కాన్ఫ్లిక్ట్ ఏం లేదు. దాని మీద ఇది గొడవ ఎంతవరకు వెళ్ళిందంటే నిన్న విపరీతంగా దాడి చేసి వీళ్ళలో కనీసం 10-15 మందికి తలకాయలు పగిలి హాస్పిటల్కి ఫాలో అయ్యి రక్తసిక్తం అయిపోయి వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కేసు కూడా పెట్టలేదట. వీళ్ళ మీద కేసు కూడా పెట్టలేదట. అంటే కమ్యూనల్ గొడవ అని చెప్పి కేసు కూడా ఫైల్ చేయలేదు. ఆశ్చర్యం వేసింది ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది. కాంగ్రెస్ గవర్నమెంట్లో కొద్దో గొప్ప ఇట్లాంటి కమ్యూనల్ వైలెన్స్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు తెలంగాణ గవర్నమెంట్. తెలంగాణ గవర్నమెంట్లో కేసు పెట్టలేదు అని అంటే నాకు ఆశ్చర్యం వేసింది. పెట్టి మరి తర్వాత ఏమైనా పెట్టారేమో. మరి నాకు మెయిల్ పంపించిన తర్వాత వీళ్ళు ఒక వీడియో కింద కామెంట్ చూసి మాట్లాడుతున్నాం. ఓకే, అంటే ఫండమెంటల్గా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మతానికి సంబంధించిన జెండాలు కనిపించవచ్చు, బట్ ఫండమెంటల్లీ ఇక్కడ ఒక కులానికి సంబంధించిన జనాలు నిలబడ్డారు. నేను చాలాసార్లు మొత్తుకొని నేను చెప్పేది ఏంటంటే మతాలు అనేవి ఒక కారణం చూపిస్తారంతే తప్ప ఫండమెంటల్లీ అటాక్ ఈజ్ ఆన్ ద లోయర్ కమ్యూనిటీస్. వీళ్ళతో ఒక సమస్య ఏంటంటే తిప్పికొడితే 15-20% ఉంటారు అంటే మాలలని కాదు, ఎస్సీలు మొత్తం ఒక 20% ఉంటారు. వీళ్ళలో 30 గొడవలు, 30 గ్రూపులు, 30 అభిప్రాయాలు, 30 డివిజన్స్. వీళ్ళలో ఎస్సీలో చాలామంది క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయ్యారు. క్రిస్టియన్ కన్వర్ట్ అయిన మొత్తం పాస్టర్ మాట వింటారు. పాస్టర్ మాటిని అదే మన కులాల గురించి మాట్లాడకూడదు, మన క్రైస్తవులం అయిపోయాము, మనం విశ్వాసం అయిపోయాము, ఇక కులాల గురించి మాట్లాడకూడదని వీళ్ళల్లో ఎస్సీలో సగం మంది ఎస్సీలు గొడవ. కొంతమంది బుద్ధిస్టులు అయ్యారు, అంబేద్కర్ వాదులు అయ్యారు. లేచిన దగ్గర నుంచి క్రిస్టియన్స్ని తిట్టడం, లేచిన దగ్గర నుంచి మతాలని తిట్టడం, విమర్శించడం, నాస్తికత్వం, ఇదంతా బుద్ధిస్ట్. ఇది ఒక అంబేద్కర్ వాదులు గోడ, ఇదొకటే. ఇంకొక పక్క దేనికి సంబంధం హిందువులు ఉన్నారు ఎలాగో. ఓకే, ఒక 50% ఎలాగో హిందూ దేశం కాబట్టి హిందువులు ఉంటారు.
ఈ హిందువులందరూ ఇది వీళ్ళు చెప్పిన మాటలు విని వెళ్ళి ముందే 15%, 20%, 20% మీరు 3 ముక్కలయ్యారు. క్రిస్టియన్స్, బుద్ధిస్టులు, నాస్తికులు, హిందువులను ముక్కలయ్యారు కాబట్టి మీరు కింద ఉన్నారు, వాళ్ళు పైనుండి కర్రలు పట్టుకుని తనటానికి వచ్చారు మిమ్మల్ని. ఇంతకన్నా దిస్ పిక్చర్ స్పీక్స్ ఎ లాట్. ఈ మాలలు మొత్తాన్ని తనటానికి వచ్చి రావడానికి కొట్టారు, కర్రలు తలగాయలు పగిలినాయి వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళందరూ డివిజన్ అయిపోయారు రిలీజియస్ బట్టి. వీళ్ళెవరికి ఇండిపెండెంట్ ఒపీనియన్ ఎవరు లేదండి. ఎస్సీలకి ఇండిపెండెంట్ ఒపీనియన్ ఉండదు. అటు పాస్టర్ అన్నా చెప్పాలి, లేదంటే పూజారి అన్నా చెప్పాలి, లేదంటే ఒక నాస్తికుడైనా చెప్పాలి. వీళ్ళగా అభిప్రాయం ఉండదు, వీళ్ళగా బుర్ర ఉండదు, వీళ్ళగా సెన్స్ ఉండదు, వీళ్ళగా ఆలోచించరు. అరే అందరం కలిసి ఉంటే ఇట్లాంటి గొడవలకి జరగకపోవచ్చు, కొద్దిగా డిఫెన్స్ చేసుకోవచ్చు. మీరేం అటాక్ చేయాల్సిన అవసరం మీద ఎవరి మీద. అట్లీస్ట్ యూ హ్యావ్ టు సెల్ఫ్ డిఫెన్స్ అనేది చేసుకోవాలి కదండి. సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలంటే ఇప్పుడు వీళ్ళల్లో క్రిస్టియన్స్కి ఎవరైనా కష్టం వస్తే ఆ మిగతా బుద్ధిస్టులు, నాస్తికులు కూడా వచ్చారనుకోండి, ఇప్పుడు రేపొద్దున బుద్ధిస్టుల మీద దాడి జరిగినప్పుడు క్రిస్టియన్స్ కూడా వచ్చి అండగా నిలబడతారు కదా. లేదు, ఈ కులాన్ని డివిజన్ చేసేసారు. కాబట్టి ఇప్పుడు ఈజీగా ఇక్కడ తెలంగాణలో ఈజీగా మాల కమ్యూనిటీ మీద గొడవ జరిగింది, దాడి జరిగింది. ఓకే, సరే, ఇంకెంతకన్నా మనం చెప్పదలుచుకుంది ఏం లేదు. ఇదేంటంటే లోయర్ కమ్యూనిటీస్లో సెల్ఫ్ ఇండిపెండెన్స్, మేము పెద్ద మేధావులమని మాట్లాడతారే తప్ప ఒక్కడు కూడా అంతేం లేదు. ఓకే, సారీ, నేను మిమ్మల్ని తక్కువేం చేయట్లేదు. నేనేమన్నానంటే ఫండమెంటల్లీ మేధావులు అనేవాళ్ళు ఒకటి మాట ఒకటి వినేటట్టుగా ఉంటే మేధావులు అంటారు. ఓకే, ఎవడికోడ మాట్లాడుకుంటే ఎవడు కూడా మేధావి అయితే నువ్వు మేధావు అవ్వు. సిట్ టుగెదర్, కమ్యూనిటీగా మీరు సిట్ టుగెదర్, టాక్ టుగెదర్, అందరూ మాట్లాడుకోండి. క్రిస్టియన్స్, బుద్ధిస్టులు, నాస్తికులు, హిందువులు మాట్లాడుకొని కమ్యూనిటీగా మనందరం కలిసి ఉండకపోతే ఈ దాడులు జరుగుతాయనే దాన్ని వదిలేసి 4 ముక్కలు అవుతాయి. పోనీ నువ్వేమైనా స్థాపించావా? బుద్ధిజం నువ్వు స్థాపించావా? కనీసం బుద్ధిజం బెటర్, అంబేద్కర్ లీడ్ చేశాడు దాన్ని. ఓకే, మీకు చెప్పే వాళ్ళు ఎవరు, కానీ మీ వల్ల కాదు, ఎవరో చెప్తారు, వచ్చిన వాళ్ళు వీటి డివిజన్ జరిగింది. ఓకే, ఇప్పుడు ఫండమెంటల్, సరే దీని సంగతి వదిలేస్తే నేను ఫండమెంటల్ ఒకటి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ టెంపుల్ బుద్ధుని గుడి టెంపుల్ పక్క పక్కన ఉంటే తప్పేంటి? నాకు తెలిసిన వరకు తప్పు అయితే లేదు కదా. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, జనరల్గా హిందూ సహోదరులు ఏమంటారంటే, మా గుడి పక్కన అన్ని మతస్థులు ఉండకూడదు అంటారు. ఓకే అని అంటారు. ఎప్పుడు ఇక్కడ కూడా అది కూడా ఒక కులమే, అది కూడా ఒక కుల భావమే. ఓకే, ఎందుకంటే ఇప్పుడు దళిత కాలనీలు ఉంటాయండి. ఒక గుడికి 7 కిలోమీటర్ల దూరంలోనే అన్ని మతస్థులు గుడి ఉండాలి. మా గుడి పక్కన మీరు చర్చి కట్టొద్దు, మసీదు కట్టొద్దు, బౌద్ధ స్థాపం కట్టొద్దు, ఇవన్నీ అంటుంటారనమాట, గుడి పక్కన కట్టొద్దు అని. బట్ ఫండమెంటల్లీ మీరు ఒక దళిత కాలనీలోకి వెళ్తే అవన్నీ ఏమైనా ప్యాలెస్లా? దళిత కాలనీలో ఏమైనా ప్యాలెస్లు, పెద్ద పెద్ద అమెరికా లాంటి నగరాలు అవి? ఒక 2 గల్లీలు ఉంటాయి అంతే. ప్రతి ఊరికి ఒక దళిత కాలనీ, ఆ దళిత కాలనీకి ఒక 2 గల్లీలు ఉంటాయి, దారులు ఉంటాయి అంతే. వాళ్ళ ఏరియా మొత్తం తిప్పు కొడితే 6 ఎకరం ఉండదు అనమాట. ఈ 6 ఎకరంలోనే గుడి, చర్చి అన్ని కట్టుకుంటారు కదా. అక్కడెప్పుడు ఇది హిందుత్వ సంస్థలు అందరూ ఆ మాలపల్లిలోకి, మాదిపల్లిలోకి వచ్చి, మా గుడి పక్కన చర్చి ఎందుకు కట్టాను, ఎప్పుడు గొడవ చేయలేదా వీళ్ళు? ఎందుకు గొడవ చేయలేదంటే దళిత కాలనీలో గుడులతో వాళ్ళ సంబంధం లేదు. వీళ్ళు ఏ గుడి పక్కన మా గుడి పక్కన మీరు కట్టద్దు అని అన్నారంటే ఆ గుడి దళితుల గుడి కాదని అర్థం. ప్రతి దళిత కాలనీలో గుడి పక్కనే చర్చిలు ఉన్నాయి. ప్రతి దళిత కాలనీలో గుడి పక్కనే చర్చిలు ఉన్నాయి. ఎందుకంటే సగం మంది క్రిస్టియన్స్ కన్వర్ట్ అయ్యారు, కొంతమంది ఇంకా హిందువులుగానే ఉన్నారు. వాళ్ళకు ఉండేది 2 గల్లీలు. ఒక గల్లీలో గుడి ఉండేది, ఒక గల్లీలో చర్చి ఉండేది, ఒకే గల్లీలో గుడి, చర్చి కూడా ఉండేది. వాళ్ళు కలిసి వాళ్ళ తెప్పలు పడుతూ ఉంటారు. ఓకే, ఇక్కడైనా గొడవలు లేవు. ఒక మాలపల్లి, మాదిపల్లిలో గొడవలు లేవు. గొడవలంతా ఇక్కడి నుంచే వస్తున్నాయి. ఓకే, అంటే ఇది మతం కారణం, జెండాలు మతం మనకు జెండాలు అయి ఉండొచ్చు, ఇది కులమే అని నేనైతే 100% చెప్తాను. ఓకే, అది మీ నాతో ఏకీభవించకపోయినా ఇది ఫండమెంటల్లీ జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మరి దీన్ని కేసు పెట్టకపోవటం ఏంటి అనేది నాకు ఆశ్చర్యం వేసింది. ఓకే, ఇది ఇక్కడ చూడండి, పోలీసులు వచ్చారు. పోలీసులు సరే వాళ్ళు తిప్పలాలు పడుతున్నారు, గొడవ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు అయితే వచ్చారు,
బట్ కేసు ఎందుకు పెట్టలేదు అనేది, ఎందుకంటే కొట్టారట వీళ్ళందరినీ మీరు కొట్టారు, తలకాయలు బగిలిని, రైట్. ఇక చూడండి, జెండాలు క్లియర్లీ షోస్ దట్ ఒక రిలీజియన్ రిప్రజెంట్ చేసేటువంటి జెండాలు అవన్నీ. ఓకే, చూడండి అట్లా కొట్టారు. ఇదిగో ఇక్కడ కొన్ని పిక్చర్లు నేను చూపించట్లేదు, ఎందుకంటే అది మళ్ళీ వైలెన్స్ కిందకి, మళ్ళీ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఇవన్నీ యూట్యూబ్ మళ్ళీ బ్లాక్ చేసి దాన్ని మీకు చూపించట్లేదు. అవన్నీ వైలెన్స్కి సంబంధించిన తలకాయ పగిలినవి, రక్తము అవన్నీ ఉన్నాయన్నమాట. ఫొటోస్ పంపించారు, నేను అవి చూపించట మీకు. ఓకే, అయితే ఫండమెంటల్గా నేను ఒకటి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు గుడి సరే సమాజంలో ఉన్నదాన్ని వదిలేయండి, మనకు భారత రాజ్యాంగం అని ఒకటి ఉంది కదండి. భారత రాజ్యాంగం ప్రకారం సరే గుడి పక్కన నువ్వు చర్చ్ ఉండకూడదు అని నువ్వు ఆర్గ్యూ చేసావు అనుకోండి, దానికి కూడా రాజ్యాంగంలో ఫెసిలిటీ ఏం లేదు, గుడి పక్కన చర్చ్ ఉండకూడదని ఏం లేదు. సరే మా మత విశ్వాసం అని మీరు అన్నారనుకోండి, సరే ఫండమెంటల్లీ భారత రాజ్యాంగంలో ఒకటి ఉంది, అదేంటంటే ఇది ఆర్టికల్ 25(2)లో ఒకటి మాట ఉంటుంది, ఏంటంటే హిందూస్ అంటే ఎవరు అనేది రెఫరెన్స్ ఇచ్చింది డైరెక్ట్గా. భారత రాజ్యాంగంలో హిందూస్ అంటే ఎవరు అని రెఫరెన్స్ ఇచ్చింది. హిందూస్ షల్ బి construed as including a reference to persons professing the Sikh, Jain or Buddhist religion అని ఉంది కదా. అంటే హిందువులు అంటే ఎవరుగా మీరు అంటే లీగల్ పర్పసే. ఎన్ని రిలీజియన్స్, వేరు రిలీజియన్స్, హిందూ వేరు, సిక్ వేరు, జైన్ వేరు, బుద్ధిజం వేరు, ఇవన్నీ కూడా రకరకాల మతాలు, ఇవన్నీ సంబంధం లేదు. బట్ భారత రాజ్యాంగంలో ఏం చేస్తుందంటే వీళ్ళన్నిటిని ఒకటే రిఫరెన్స్గా తీసుకొని ఒకటిగానే మీరు పరిగణించండి అని లీగల్ పర్పస్ పెట్టారు. లీగల్ పర్పస్ పెట్టినప్పుడు భారత రాజ్యాంగం లీగల్గా బౌద్ధుని గుడి, హిందూ గుడి పక్కన ఉంటే లీగల్గా తప్పేం కాదు కదా, ఎందుకంటే దీన్ని కూడా హిందూ అనే దాంట్లోనే కలిపారు కదా. అయినా సరే దాడి జరిగిందంటే అర్థమైంది, రాజ్యాంగ వైలేషన్ చేయటమేనండి. రాజ్యాంగ వైలేషన్ చేయటం రాజ్యాంగంలో చాలా చెప్పినాయి, ఏది చేయరు కదా. ఇది ఒకటి చూడండి, దళిత్స్ని టెంపుల్లోకి రానియొద్దని కర్ణాటకలో గొడవ, మీరు రానివ్వము అన్నారు టెంపుల్లోకి. అది రాజ్యాంగంలో చేయకూడదు అని అంటారు, చేస్తారు. చేయకూడదంటారు, చేస్తారు. ఎవరు కేసులు పెట్టరు. ఇటు కేసు పెట్టి ఇటు చూడండి తలకాయలు పగలగొట్టారు వెళ్ళి. ఇది చూడు తలకాయలు, ఇది ఆమె కింద పడిపోయింది, తలకాయలు పగిలిపోయినాయి. కేసు పెట్టమంటే వద్దు, కమ్యూనల్ గొడవ అయితేనే కదా కేసు పెట్టమన్నారు. కేసు పెడితే కమ్యూనల్ గొడవ అయింది, తలకాయలు పగలగొట్టారు, రక్తం గారింది. పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టమంటే వద్దు, కమ్యూనల్ గొడవ అవుతాయి, మేము సెటిల్ చేస్తాము, పెద్దరికం చేస్తాము. ఓకే, చట్టం అన్నా సరే మీ పని చేయబోతే వీళ్ళని రక్షించేది ఎవడండి? ఎవడు రక్షిస్తాడు వాళ్ళని? కనీసం పోలీసులను రక్షించకపోతే. ఓకే, ఇది చూడు మరీ దారుణంగా ఇది ఒకటి చూశారండి, మరీ అన్యాయం. ఎక్కడో పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లిలో భోజనాలు పెడుతున్నారు కదండి. భోజనాలు పెడుతుంటే ఎవరు ఒక లోయర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి హీఈస్ ఈటింగ్ ఏ ఫుడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. అప్పర్ కమ్యూనిటీకి సంబంధించిన ఒక వ్యక్తి ముందు భోజనం చేశాడని పట్టుకొని చంపేశారండి, అక్కడ పెళ్లిలోనే చంపేశారు. ఇది నేను చెప్పింది కాదు, చూడండి, దళిత్ బీటెన్ టు డెత్. ఎందుకు చంపారు? ఎక్కడంటే ఇది న్యూ ఢిల్లీ ఎందుకు చంపారా అంటే నా ముందు భోజనం చేస్తావా అని చెప్పి. పెళ్ళికి వెళ్ళినప్పుడు అందరు వెళ్తారు, అందరు ప్లేట్లు తీసుకుంటారు, అందరూ తింటారు. ఈ ప్లేట్ తీసుకుని మూలకెళ్ళి తినాలని వాళ్ళ ఉద్దేశం అనుకుంటా. ఆడు తీసుకున్నాడు, తింటాడు, నా ముందు తింటామని చంపేశారు వాడిని. అంత ఇవన్నీ ఓకే, అంటే ఫండమెంటల్లీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఇది చూడండి, అప్పుడు ఆర్ఎస్ఎస్, ఇప్పుడు ఈ జెండా ఆర్ఎస్ఎస్ జెండానే. ఓకే, ఏదైనా మనకు కనిపిస్తుందా ఇక్కడ? ఈ జెండాలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఈ జెండాలు ఆర్ఎస్ఎస్ జెండాలనే కనిపిస్తున్నాయి. ఓకే, వీళ్ళందరూ 100% ఆర్ఎస్ఎస్ వర్సెస్ మాల కమ్యూనిటీకి జరిగినటువంటి ఒక గొడవలాగా అనిపిస్తుంది అది. ఓకే, సరే ఇక్కడ ఇప్పుడు గోల్వాల్కర్ ఒక మాట అన్నారండి, బుద్ధిజంతో గోల్వాల్కర్ సంబంధం ప్రాబ్లం ఏంటి అంటే, ఆయనకి ఇది ఒక బంచ్ ఆఫ్ థాట్స్ పార్ట్ 11.210లో ఈ పదం రాశారు గోల్వాల్కర్. ది హిందూ ఇన్ భారత్ ఈజ్ నేషనల్, కెన్ నెవర్ బి టర్మ్డ్ కమ్యూనల్. ఇది ఈయన ఏమంటారంటే,
హిందువులు అనేవాళ్ళు కమ్యూనల్ కాదు, సిక్కులు బుద్ధిస్టులు కమ్యూనల్ అంట. సిక్స్ అండ్ బుద్ధిస్ట్ ఆర్ కమ్యూనల్ బికాస్ దే బిగిన్ టు కన్సిడర్ దెమ్సెల్స్ యాజ్ బీయింగ్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూ సమాజ్ అండ్ ధర్మ. బుద్ధిస్టులు సిక్కులు హిందువులకి హిందూ ధర్మానికి మేము డిఫరెంట్ అని అనుకుంటున్నారు, కాబట్టి వాళ్ళే కమ్యూనల్, మేం కాదు అని గోల్వాల్కర్ చేసిన. అంటే అర్థం ఏంటంటే అసలు ఈ ఆర్ఎస్ఎస్ ఫౌండేషన్లోనే ఫౌండర్ స్టేజ్లోనే వీళ్ళకి కన్ఫ్లిక్ట్ ఉందని అర్థం. బుద్ధిజానికి హిందూయిజానికి అక్కడే కన్ఫ్లిక్ట్ వచ్చిందని అర్థం. ఇప్పుడు ఏంది బుద్ధిజం ఏం చెప్పింది? ఇప్పుడు వీళ్ళు హిందూ మతంలో వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే ఇదే వర్ణ వ్యవస్థ సమస్య. బుద్ధిస్టు అదేంటే కులాలు అవి ఏమి లేవు, అందరూ సమానమే అని మాట్లాడాడు బుద్ధిస్టు. సిక్కులు కూడా అదే మాట్లాడుతున్నారు. సో అక్కడే సమస్య వచ్చింది. ఓకే ప్రతిదానికి ఇప్పుడు ఏ రిలీజన్ వచ్చినా సరే అక్కడే సమస్య. అంబేద్కర్ ఒకటే అన్నాడు దీన్ని, ఇదంతా కాదండి, నువ్వు ఎన్ని మతం పేరు ఎన్నన్నా చెప్పు, ఇది కుల గొడవ అన్నాడు. నేను కూడా స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నా. మా అంబేద్కర్ కూడా అదే చెప్పాడు. ఈయనేమన్నాడు, ది హిస్టరీ ఆఫ్ ఇండియా ఈజ్ నథింగ్ బట్ ఇది అచ్చా రాహుల్ గాంధీ ఈ మాట అన్నాడు అని అన్నాం రీసెంట్గా. ఐ థింక్ అంబేద్కర్ దాన్ని కోట్ చేసినట్టు. ఇది అంబేద్కర్ స్టేట్మెంట్ లాగా ఉంది, చూడండి. ది హిస్టరీ ఆఫ్ ఇండియా ఈజ్ నథింగ్ బట్ ఈ హిస్టరీ ఆఫ్ ఏ మోర్టల్ కన్ఫ్లిక్ట్ బిట్వీన్ బుద్ధిజం అండ్ బ్రాహ్మణిజం. అచ్చా ఇది బుద్ధిజం గురించి మాట్లాడు. ఇప్పుడు అంబేద్కర్ గారు ఏమన్నారంటే, భారతదేశ చరిత్ర అంతా కూడా నథింగ్ బట్ బుద్ధిస్టులకి బ్రాహ్మణులకి మధ్య జరిగిన యుద్ధమే అని చెప్పి అంబేద్కర్ అన్నాడు. అంటే అర్థం ఈయన డైరెక్ట్గా బ్రాహ్మణిజం మీదే వేసాడు. మరి వీళ్ళు బ్రాహ్మణులు కాదు కదా. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే మాలల మీద గొడవ చేసి తలకాయలు బయలుకొట్టి ఇదంతా చేశారో తెలంగాణలో, వీళ్ళందరూ మాలలు కాదు, వీళ్ళందరూ బీసీ కమ్యూనిటీలు. మరి బీసీ కమ్యూనిటీ అయినప్పుడు మరి ఇది ఏంది లేచిన దగ్గర నుంచి బ్రాహ్మణుల గురించి ఎందుకు మాట్లాడతారా అంటే, ఆ సంస్థలు స్థాపించింది బ్రాహ్మణులు కాబట్టి వాళ్ళే ఈ యొక్క సంస్థల్ని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ మీ మీదకే వచ్చింది. ఎందుకంటే హూ ఎవర్ ఈజ్ ద ఫౌండర్ వాళ్ళ మీదకి వచ్చింది. చూడండి, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ప్రెసిడెంట్లు మొత్తం కూడా వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులే. వినాయక దామోదర్ సవార్కర్, చిత్ పవన్ బ్రాహ్మణు, కేబి హెడ్గేవర్ దేశస్థ బ్రాహ్మణు, లక్ష్మణ్ వామన్ పరాంజ్పే, చిత్ పవన్ బ్రాహ్మణ్, గోల్వాల్కర్ ఈయన బ్రాహ్మణ్, మధుకూర్ దత్తాత్రేయ బ్రాహ్మణ్, సుదర్శన్ బ్రాహ్మణ్, మోహన్ భగవత్ ఇప్పుడున్నటువంటి మోహన్ భగవత్ బ్రాహ్మణ్. సో వీళ్ళందరూ బ్రాహ్మిన్సే కాబట్టి అందుకే అంబేద్కర్ ఏమన్నాడంటే, నన్ను కొట్టడానికి ఎవడన్నా రాని అండి, బీసీ రాని, ఎస్సీ రాని, ఎవడన్నా రాని, నన్ను ఎవడో కొట్టడానికి వచ్చాడు, ఇది నా కమ్యూనిటీ మీద దాడి చేయడానికి వచ్చారు, మాలల మీద ఇచ్చాడు, మా కమ్యూనిటీ మీద కొట్టడానికి ఎవడో వచ్చాడు జెండాలు పట్టుకొని. అది వాడు ఎస్సీ రాని, ఎస్టీ కానీ ఎవడో రాని, కానీ ఈ జెండాలు ఎవరి? మీవి. ఎవరైతే బ్రాహ్మణులు స్థాపించినటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థలు ఉన్నాయో మీవి. మీరు కొట్టినట్టే మమ్మల్ని. కాబట్టి మీ యొక్క డిసైపుల్స్ని మీరు కంట్రోల్ చేయకపోతే ఇది బ్రాహ్మణుల దాడిగానే పరిగణిస్తారు. ఓకే, ఇది మీ సంస్థలు కదా, మీరు స్థాపించిన సంస్థలు. మీరు రోడ్డు మీద బస్సు పోతున్నప్పుడు స్కూల్ బస్ ఏమన్నా డాష్ ఇస్తే స్కూల్ ఓనర్ని పట్టుకుంటారు డ్రైవర్తో సహా. అలాగే ఇప్పుడు వీళ్ళందరూ బీసీలు వచ్చి మాలల మీద దాడి చేశారు హిందుత్వ జెండాలు పట్టుకొని వచ్చి. ఇప్పుడు హిందుత్వ జెండాలు స్థాపించింది బ్రాహ్మణ్సే కదా. ఇప్పుడు మిమ్మల్ని అంటారండి, మీరే జాగ్రత్తగా ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి జాగ్రత్తగా దాడులు చేయకూడదు, వాళ్ళని కూడా మనుషులు తెచ్చని మీరు చెప్పాలి. వీళ్ళకి ఆ కనీసం అది లేదు. బీసీలు అరే మనం కూడా విక్టిమ్సే. అసలు బీసీలు ఏమని వాళ్ళు కూడా విక్టిమ్సే. వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు. ఓకే, వాళ్ళకి ఒక మతం కావాలి. క్రిస్టియన్స్ మతం మొత్తం ఏంటంటే ఎస్సీలు మతం అని పేరు ఉంది కాబట్టి ఎవడు క్రిస్టియన్గా కన్వర్ట్ అవ్వట్లేదు. ఇది మధ్య కన్వర్ట్ అవుతున్నారు క్రిస్టియన్స్ అంతా. ఈ సిక్కులు ఏదో డిఫరెంట్గా ఉంటారు, ముస్లిమ్స్కి డిఫరెంట్ ఉంటారు, మన హిందూ మతం ఒకటే వాళ్ళకు ఉంది కాబట్టి వీళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నారు. అదర్వైజ్ దేర్ ఆల్సో విక్టిమ్స్. శుద్రులుగా వాళ్ళని కూడా బయటపెట్టేశారు. ఓకే, ఇప్పుడు ఏది చూసినా సరే మేమేమంటామంటే, ఇది ఈ గొడవలు జరిగినప్పుడు ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళు జాగ్రత్తగా మీ ట్రైనింగ్ ఇచ్చి కొద్దిగా గొడవలకి దిగొద్దని చెప్పకపోతే అల్టిమేట్గా ఈ బ్రాహ్మిన్స్ని తిడతారు. అందుకే అంబేద్కర్ గారు అన్నారు, ఇది ఇండియన్ హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ మోర్టల్ కన్ఫ్లిక్ట్ బిట్వీన్ బుద్ధిజం అండ్ బ్రాహ్మణిజం అన్నాడు ఆయన. హిందూయిజం అనలే, బుద్ధిజం బిట్వీన్ బ్రాహ్మణిజం అన్నాడు. సో ది ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ హిందూయిజం, ప్రాబ్లమ్ ఈజ్ విత్ బ్రాహ్మణిజం అని అంబేద్కర్ అన్నాడు. ఓకే,
ఎందుకంటే ఇది వీళ్ళు మొత్తం బ్రాహ్మిన్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు మొత్తం. కనీసం రేవంత్ రెడ్డి గారి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకపోవడం అనేది బాధేసింది. ఏంటంటే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఒక సెక్యులర్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మీరు కేసులు పెట్టకపోతే మరి ఇంక రాహుల్ గాంధీ లేచిన దగ్గర నుంచి ప్రసంగాలు ఎందుకు? ఊరికే చొట్ట ప్రసంగాలు అవన్నీ రాహుల్ గాంధీ ఇచ్చేవన్నీ. మీరన్నా సరే కేసులు పెట్టి మీరు కూడా ప్రొటెక్ట్ చేయకపోతే, సెక్యులర్ పార్టీలు కూడా ప్రొటెక్ట్ చేయకపోతే లోయర్ కమ్యూనిటీస్ ఎక్కడికి పోవాలి? సో రేవంత్ రెడ్డి గారు నాకు రిక్వెస్ట్ ఏంటంటే, మరి ఇది రేవంత్ రెడ్డి గారి దాకా పోయిందో లేదో మీకు ఎవరైనా తెలిస్తే ప్లీజ్ సెండ్ టు రేవంత్ రెడ్డి గారు ఈ ఇష్యూని ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ అండ్ ప్రొటెక్ట్ దమ్ దిస్ మల కమ్యూనిటీ. థ్యాంక్ యూ.